వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత. నిబద్ధతతో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలి. మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా అలవర్చుకోవాలి. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాగార్జున. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలి. బుధవారం రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్. తిరుమల పవిత్రతను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం. పీపీపీ పద్ధతిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టతనిచ్చారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఆన్లైన్ రావాలి. రెండోది ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టాం. కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివన్నీ పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ సెన్సార్స్ పెట్టాం, ఐఓటీ డివైసెస్ పెట్టాం. అరౌండ్ 42 పారామీటర్స్. మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది, మీ గ్రామానికి సంబంధించింది, ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, వీఆర్ అన్ ఇన్స్పైరింగ్ టైం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం. అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని డీఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి, ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. నిబద్ధతతో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలి. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రధానంగా తీసుకున్నాం. పంచాయతీరాజ్ సిబ్బంది శిక్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాము. కలెక్టర్ల చొరవతో పల్లె పండగ 1.0ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేశాము. 5వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. Respectful greetings and wishes to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Honorable Minister for Information Technology, Electronics and Communications, Real-Time Governance Nara Lokesh Garu, Honorable Minister for Revenue Anagani Satyaprasad Garu, Honorable Minister for Finance Payyavulo Keshav Garu, and all other Honorable Cabinet Ministers, Chief Secretary Garu, Sri Vijayanandji, Special Chief Secretary Revenue Sri Sai Prasad Garu, and to all Chief Secretaries, Principal Secretaries and Secretaries of all the departments, and DGP Harish Gupta Garu, and to all collectors and senior IAS officers. Thank you and heartfelt namaskars to you all. Let me begin by placing on record my sincere appreciation on behalf of the government and myself to all district collectors for your excellent cooperation and leadership.
I commend you for the timely completion of Palle Pandega 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 Gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం యోగా అలవర్చుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా నర్సీపట్నంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమ వివరాలను ఆయన బుధవారం వెల్లడించారు. రేపు 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవం అని చెప్పి కార్యక్రమం ఉంది. ప్రపంచంలోనే చేస్తున్నారు అందరూ కూడా జ్ఞానం గురించి. అంటే జ్ఞానం గురించి ఇంపార్టెన్స్ కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముసలివాడి వరకు రోజు టెన్షన్లే మనకి. ఎందుకు టెన్షన్ పడతాం మనకు తెలియదు, కానీ టెన్షన్. ఆ టెన్షన్ పోవాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానం చెయ్యాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చొని జ్ఞానం కాదు. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. అలా కాదు, జ్ఞానం కనుక ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ కష్టం కాదు, ప్రతివాడు చేయొచ్చు. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు చేయొచ్చు. దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడు పెద్దలందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవం అంటే అన్ని గ్రామాల్లో కూడా చేయొచ్చు ఇది. అలాగే మనిషి ఆనందంగా ఉండాలంటే రెండు ఉండాలి. ఒకటి ప్రశాంతం, రెండు ఆరోగ్యం. ప్రశాంతం కూడా ముఖ్యం, అందుకే జ్ఞానం. ఆరోగ్యం కోసం యోగా. ఈ రెండు కానీ ప్రతి వాళ్ళకి అలవాటు చేయగలిగితే మనుషులు ఆనందంగా ఉంటారు. మనుషులంతా ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మెయిన్ సూత్రం. అంటే దానికోసం అని చెప్పి రేపు 27వ తారీఖున పెద్దలు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ జ్ఞాన దినోత్సవాన్ని నర్సీపట్నంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి చాలామంది పెద్దలు కూడా వస్తున్నారు. అది ఆ కార్యక్రమం నర్సీపట్నం ఎన్టీ రామారావు గారు స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. 27వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 అవర్స్ అనుకుంటున్నాను నేను. ఆ 2 అవర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆ రోజు హైదరాబాద్ నుంచి పెద్దలు కూడా వస్తున్నారు. వారు జ్ఞానం గురించి, జ్ఞానం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి సఫలీకృతం అవుతుందని చెప్పి వారు ఉపన్యాసాలు ఇస్తారు. అవన్నీ విని దాన్ని ఆచరిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా తాలూకు ఉద్దేశం. ఆ రోజు కార్యక్రమానికి నర్సీపట్నంలో సుమారు 30 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ పిల్లలందరినీ 9th క్లాసు, 10th క్లాసు, వీలైతే ఇంటర్మీడియట్, ఈ 3 క్లారిఫికేషన్ ప్రకారంగా పిల్లలు కూడా పిలుస్తున్నాను. పిల్లలందరూ కూడా 30 స్కూల్స్ నుంచి పిల్లలు వస్తారు. వారితో పాటు పిల్లలే కాదు, పెద్దలు కూడా కూర్చోవచ్చు. అంటే నర్సీపట్నంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ వచ్చి పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ప్రతిరోజు ఉదయం అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు జ్ఞానం చేయగలిగితే ఇల్లంతా బాగుంటుంది, మనంతా ఆరోగ్యంగా ఉంటాం. ఈ కార్యక్రమాన్ని
నర్సీపట్నంలో చాలా బాగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారనుకుంటున్నాను, కానీ నర్సీపట్నంలో చేయాలని డిసైడ్ చేసాం. అంటే నర్సీపట్నం టౌనే కాదు, నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దీని మీద ఆలోచన ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. తన తండ్రి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు చదువు లేకపోయినా విద్య విలువను గుర్తించి అనేక మందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన కళాశాల ప్రాంగణంలో నిర్మించిన రూసా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు, అలుమినాయ్ వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ఫ్యాకల్టీ, స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారం. అలాగే స్టూడెంట్స్ అందరికీ మరీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్పెషలీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు, వైఎల్పి గారు, మాకు శ్రేయోభిలాషులు, మిత్రులు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలి అని బి బాలరాం అన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ విస్తృత సమావేశం స్థానిక వెంటే వారి తోట సుందరయ్య భవనంలో కామ్రేడ్ బి వాసుదేవరావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బాలరాం హాజరయ్యారు. ఈ సమావేశం జిల్లాలోని ప్రజల సమస్యలపై చర్చించింది. అనేక సమస్యల్ని చర్చిస్తాం. ప్రధానంగా ఈ రోజున విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తుంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. విశాఖ ఉక్కు ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి మన తెలుగు జాతి యొక్క హక్కు. ఆ రోజున 32 మంది ప్రాణ బలిదానం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిచింది. విశాఖ ఉక్కు ఈ రోజున దేశానికే తలమానికంగా ఉన్నది, మంచి అభివృద్ధిని సాధించింది. అటువంటి ఉక్కు పరిశ్రమని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని ప్రయత్నించడం, ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని ప్రయత్నించడం అన్యాయమైన విషయం. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నం వెళ్లి విశాఖ ఉక్కు కార్మికుల మీద, ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి నిందా ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి గనుల్ని ఈ రోజు వరకు ప్రభుత్వ రంగ సంస్థకేమో కేటాయించలేదు. ఇప్పటికి పెట్టనటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలకు మాత్రం ముందే ప్రభుత్వం గనులు కేటాయిస్తుంది. ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కొద్దిగా ఇచ్చి చేతులు దులుపుకుని మేము విశాఖ ఉక్కుని ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అబద్ధపు కౌరుల్ని చెబుతున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ప్రైవేటీకరణ చర్యల్ని మానుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగుల తొలగింపు ఆపాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం గనుల్ని కేటాయించాలని కోరుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో దీన్ని విలీనం చేయాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కుని కాపాడుకోవటం అంటే, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం అంటే అది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది, దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మనం స్వయం సమృద్ధిని స్టీల్ రంగంలో సాధించడానికి ఉపయోగపడుతుంది. అంచేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఈ ప్రైవేటీకరణ పద్ధతుల్ని, ప్రైవేటీకరణ ప్రయత్నాల్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగం పంటల్ని చాలా తక్కువ ధరలకి అమ్ముకోవాల్సి వస్తుంది. ధాన్యం దిగుబడులు వాతావరణ పరిస్థితుల వల్ల తగ్గినాయి. ఆ ధాన్యాన్ని కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం రైతాంగానికి న్యాయమైనటువంటి ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. డెల్టా ఆధునీకరణ పనుల్ని పూర్తి చేయాలని కోరుతున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. రోడ్లు మరమ్మతుల్ని చేపట్టాలని కోరుతున్నాం. శ్మశానాల సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ సమస్యలన్నీ ఈ రోజున ఈ సమావేశంలో చర్చించి కొంత కార్యాచరణని రూపొందిస్తాం. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 21న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు గణేష్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖున నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4 మండలాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా సేవా కార్యక్రమం చేయడంతో పాటు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో పెద్దబొడ్డేపల్లిలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మీ అందరూ తెలుసు, గత 14 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2011 సంవత్సరంలో మీ పార్టీలో 2010లో జాయిన్ అయిన తర్వాత 2011 సంవత్సరం నుంచి కూడా జగనన్న జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను ముందుగా రక్తదానం చేయడం, నాతో పాటు పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, జగనన్న అభిమానులు అందరూ కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొదటి వరకు కూడా 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం 15వ సంవత్సరం కూడా విజయవంతంగా మా అందరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున పార్టీ నాయకులు, పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు సేవాకార్యం చేస్తూ ఆ రోజు ఇక్కడికి పార్టీ హౌస్కి వచ్చి ఇక్కడ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేస్తుండగా మీ ద్వారా పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా పార్టీ అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాను. జై జగన్. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్వహణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పేరుతో జగన్ ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. వారికి ప్రైవేటీకరణ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ మధ్య తేడా తెలియదని విమర్శించారు. అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక రకాల సలహాలు ఇచ్చారు. అదే ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్ ఏదైతే ఉన్నాయో, న్యూట్రిషన్ కానీ, వాటర్ క్వాలిటీ, పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని, ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని, తర్వాత హెల్త్ స్కిల్లింగ్, కెపాసిటీ బిల్డింగ్, ప్రధానంగా ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వారికి ట్రైనింగ్ విధంగా కానీ, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడమే కాకుండా లైఫ్ క్వాలిటీ పెంచే దిశగా కూడా వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. మానిటరింగ్ మెకానిజంని మరింత పటిష్టపరిచే దిశగా, తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిని
సునిశ్చితంగా పరిశీలిస్తూ తీసుకోవాల్సిన కరెక్టివ్ మెజర్స్, తప్పులు ఏముంటే సరిదిద్దుకుంటూ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా ఇవాళ యువత చాలామంది అనేక కారణాల వల్ల ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో, ఇతరత్ర కారణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్కి సంబంధించి మీద, అడల్సెంట్ హెల్త్ మీద కూడా కాస్త వారు సలహాలు ఇవ్వడం జరిగింది. రిసోర్స్ అలొకేషన్ ఎఫిషియన్సీ కానీ, హెల్త్ ఎక్స్పెండిచర్లో కూడా అవుట్కమ్స్ను ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ప్రాపర్గా అనే విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ గురించి ప్రధానంగా చాలామంది వక్తలు మాట్లాడారు. ఏఐని ఏ విధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు, వీళ్ళు సిహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆ డేటాను టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్య తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్యానికి, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా సంజీవని అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద గేట్స్ ఫౌండేషన్, అదే టాటా ఎండీతో కలిసి డిజిటల్ నర్వ్ సెంటర్ పేరుతో ఒక సంజీవిని తయారు చేయడం, దాంట్లో కుప్పంలో 90,000 మందిని ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ పాపులేషన్కి అన్ని రకాల 3 నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా, తద్వారా హైపర్ టెన్షన్లో ఎవరు ఉన్నారు, డయాబెటీస్ ఉంది, ఎవరికి సీకేడీ ఉంది, ఎవరికి లివర్ ఉన్నాయి, ఎవరికి సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు సివిడి వాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి అని ప్రధానంగా మెంటల్ హెల్త్కి సంబంధించిన వాటిని గుర్తించి వారిని మ్యాపింగ్ చేసి తద్వారా వారి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా ఆహారపు అలవాట్లో మార్పు చేయడం కానీ ఈ సమావేశానికి సంబంధించి తిరుమల పవిత్రతను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా టూరిజం వాళ్ళ ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్ళు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని, పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం
గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి